మెదక్ జిల్లా రామాయంపేట కేంద్రంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డికి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి భారీ ర్యాలీ నిర్వహించారు. భారీ ర్యాలీగా ఫంక్షన్ హాల్ వరకు వెళ్లారు. మెదక్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అనంతరం గిరిజన మహిళలతో కలిసి నృత్యాలు చేసి కార్యకర్తలను అలరించారు. తనను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని పద్మా దేవేందర్ రెడ్డి చెప్పారు. వారికి తన ఊపిరి ఉన్నంత వరకు సేవ చేస్తానంటూ భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. రామాయంపేట మండల కేంద్రంలో మరో 200 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేసేందుకు కృషి చేస్తానని, రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా సాధించేందుకు తన వంతుగా కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. 14 సంవత్సరాలు పోరాటం చేసినాం. ఎక్కడ రాస్తారో కంటే అక్కడ రాస్తారో ఒకటి చేసినాం. ధర్నాలు చేసినాం. మీరందరూ కూడా నాతో బతుకమ్మలు ఆడిండు, అసేతులాలు ఆడినాం, టెంట్లేసుకొని కూర్చున్నాం, అన్నం వండుకొని తిన్నాం, రోడ్డు మీద తిన్నాం. అన్నం తిన్నామో, అట్టుముక్కినమో, నీళ్ళు తాగినమో, నిద్రపోయినమో తెలియదు. కేసులు పెట్టించుకున్నాం. మొన్న నేను ఎమ్మెల్యే అయినాక కూడా జడ్జిల చుట్టూ, కోట్ల చుట్టూ తిరిగిన. అంటే 2001 నుండి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర పాలకుల నుండి మనం గట్టిగా పోరాటం చేసి తెచ్చుకున్నాం.